హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. మేమైతే టెంపుల్కి వచ్చేసాం. టెంపుల్లో అమ్మవారికి బోనం అయితే చేయాలి. అమ్మవారికి బోనం చేయడం కోసం పొయ్యి అయితే తీసుకొచ్చి దాని మీద కొన్ని వాటర్ అయితే చల్లేసి పసుపు కుంకుమ వేసేది పూజించి అయితే పక్కన పెట్టాం. ఈలోపు మా వాళ్ళు కుండను అయితే తీసుకొచ్చారు. కుండను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి హోల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసి పసుపు పూసి మా వదిన బొట్టు అయితే పెడుతుంది. అమ్మవారికి బోనం చేయడం మట్టి కుండలోనే చేస్తారనమాట. ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ పెనుగంచిప్రోలు తిరుపతమ్మ లక్ష్మీ తిరుపతమ్మ టెంపుల్ అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఖమ్మం జిల్లా పక్కనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇది కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు గ్రామంలో అమ్మవారు అయితే వెలిచారనమాట. ఇక్కడ అందరూ అమ్మవారిని బాగా నమ్ముతారు. ఏ మొక్కుకున్నా నెరవేరుతుందని అందరి నమ్మకం. మా వాళ్ళు పొయ్యి అయితే వెలిగించి కుండనైతే పెట్టారనమాట. పొయ్యి అయితే వెలగడం లేదు, ఆ పుల్లలు అయితే సరిగ్గా మండటం లేదు. మా వారైతే వేరే పుల్లలు తెచ్చి పొయ్యి అయితే మంట పెట్టేశారు. ఈలోపు మా వదినైతే కుండ పెట్టేసి పాలైతే పోయిస్తుంది. పాలైతే పొంగిపోయాయి. తర్వాత కుండలో అయితే మనం బియ్యం అయితే వేసామన్నమాట. పిల్లలు ఆకలిస్తుందంటే మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పులిహోర అందరికీ పెడుతున్నాము. టైం చాలా అయింది కాబట్టి పిల్లలు అప్పటి వరకు ఏం తినకుండా ఉంటే చాలా నీరసంగా ఉంటుందని పిల్లల కోసం వేరే టిఫిన్ అయితే తీసుకొని వచ్చాం. పునీత్ ఆ కోడిని చూసిన కాంచి కోయో కోయో సాంగ్ గుర్తొచ్చి కోయో కోయో కోడిని కోయాలంటూ వాడు పాటలు అయితే పాడుతున్నారు. కోడిని చూడగానే భయపడుకుంటూ వెళ్ళిపోయారు. మా ఉదయ్ గారికి అయితే ఫుల్ జోష్గా ఉంది. ఊపు అయితే ఆగటం లేదు. పక్కన వేరే వాళ్ళు మేళంతో బోనం అయితే తీసుకుని వెళ్తుంటే వాళ్ళని చూసి మా పునీత్ అయితే డ్యాన్స్ వేస్తున్నారు. ఉదయ్ గారు కూడా బెల్లం అయితే వేసాము. పాశం అయితే ఉడికిపోయింది. ఇక బోనం ఎత్తుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళడమే. బోనం అయితే ఎత్తడానికి మా వదిన హైట్ తక్కువ ఉండటం వల్ల మెట్లు అయితే పైకెక్కి బోనం అయితే వెతుతుంది. ఇక దర్శనానికి అయితే వెళ్ళడమే. కోడిని అయితే రెడీ చేశారు మా వాళ్ళు. కోడి మీద కొంచెం పసుపు కుంకుమ వేసి కొన్ని వాటర్ అయితే తాగిపించి కోడిని అయితే తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ కోడిని కూడా కోయాలన్నమాట అమ్మవారికి. నేను బోనం అయితే ఎత్తుకున్నాను. మా వాళ్ళందరూ ఇక రెడీ అయ్యి దర్శనానికి అయితే అక్కడ ఉన్నవన్నీ తీసేసుకొని రెడీ అయ్యారు. ఫుల్ వీడియో చాలా లేమ్ కింద ఉంది, చూడడం వాళ్ళంటే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మేళంతో అమ్మవారిని అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. బాయ్ అందరికీ.